దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు పవన్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు మేనేజైట్, సిలికాన్ను ప్రైవేట్ ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. గారా భీమిలి బీచ్లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని రవీంద్ర చెప్పారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి తవ్వకాలు జరిపి దోచుకున్నారని తెలిపారు. గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు జరిగాయని కొల్లు రవీంద్ర తెలిపారు. గనుల శాఖలో మైనింగ్ ద్వారా 20,000 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. గత అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అన్ని చోట్ల డిపార్ట్మెంట్లో విచారణ జరుగుతుందని తెలిపారు. ఇందులోని దోపిడీ తేల్చేందుకు సిబిసిఐడి విచారణ జరపాలని సీఎంను కోరామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే సిబిసిఐడి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.